హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈ వీడియోలో మనమైతే ఫాల్ గైస్ ఆడబోతున్నాము. లాస్ట్ టైం మనం హెలవేటర్ అనే ఒక గేమ్ ఆడామన్నమాట. హెలవేటర్ సంథింగ్ ఏదో ఉంటుంది, అది నేను మర్చిపోయిన నేమ్ కూడా. అండ్ దాని రెస్పాన్స్ ఏమో కానీ గేమ్ అయితే చాలా మందికి నచ్చలేదు. అండ్ నేను ఆ వీడియోలో చెప్పేటప్పుడు నాకు కూడా నచ్చట్లేదు అంత, కానీ లాస్ట్లో బట్ ఆడేటప్పుడు కొంచెం అంటే కొంచెం ఇంట్రెస్టింగ్ ఉంటుంది అనమాట. అంతకు మించి ఏమి ఉండదు. అండ్ ఇవాళ అయితే మనం ఫాల్ గైస్లోకి వచ్చేసాం ఇంకా. సో ఫాల్ గైస్ కొంచెం ఫన్ ఉంటుంది. అండ్ ఇద్దరికి నేను ఆడేవాడిని అనమాట, తెగ ఆడేవాడిని. బట్ అప్పుడు రికార్డ్ చేయలేదు. అండ్ లైవ్స్ కూడా చేస్తున్నట్టు ఫాల్ గైస్ ఆడుతున్నాను. చేశాను లైవ్స్ చేశాను అబ్బా, వ్యాలరెంట్ ఫాల్ గైస్ ఆడుతూ. అండ్ మీకు నెక్స్ట్ వీడియోలో ఏమన్నా వ్యాలరెంట్ చూడాలి అనిపిస్తుంది అంటే కమెంట్ చేయండి. వ్యాలరెంట్ గేమ్ ఆల్రెడీ నాకు అవైలబుల్గా ఉంది, సైన్ ఇన్ అయిపోయి ఆడేయడమే. సో మీరు చూడాలి అనుకుంటున్నారంటే నేను ఆడేస్తాను. బట్ నేను వ్యాలరెంట్లో చాలా అంటే చాలా వర్స్ట్ ప్లేయర్ అనమాట, ముందే చెప్తాను, నూబ్ని. సో ఎక్కువ ఎక్స్పెక్ట్ చేయదు నా నుంచి. అండ్ మనకి లుకింగ్ ఫర్ ప్లేయర్స్ వస్తుంది, దీనికి ఎప్పుడు చాలా టైం పట్టింది, వెయిట్ చేయాలి కదా, ఇంక తప్పదు. అండ్ లాస్ట్ వీడియోలో నేను మెన్షన్ చేశాను మల్టీప్లేయర్ గేమ్స్ ఆడడానికి నాకు ఫ్రెండ్స్ కావాలని. ఈ వీడియోలో కూడా చెప్తాను, నాకు మల్టీప్లేయర్ గేమ్స్ ఆడడానికి ఫ్రెండ్స్ కావాలి. మీలో ఎవరన్నా ఇంట్రెస్టింగ్గా ఉండి మంచి మైక్ అండ్ సెటప్ ఉంది అంటే డిస్కౌంట్లో నాకు డిఎం చేయండి. సర్వర్ లింక్ వచ్చేసి డిస్క్రిప్షన్లో ఇచ్చేస్తాను, లేకపోతే ఈ వీడియో కింద కమెంట్ చేసి దాని తర్వాత డిస్కౌంట్లో చేయండి. ఓకే, తొందరగా రన్నండి అబ్బా. ఇది నేను ఆడి చాలా రోజులు అయిపోతుంది, ఇది ఇంకెంత బాగా ఆడతాను నాకు ఐడియా లేదు. చూద్దాం. నాగెట్ ద ఫ్రాస్టీ ఆబ్స్టికల్స్ అండ్ రేస్ టు ది ఫినిష్ లైన్. ఇది ఎవరికి ఆడనప్ప నేను సాడ్ కూడా గెలిచాం మనం. ఇది ఇదివరకు అయితే వెళ్ళిపోదాం. ఇప్పుడు లెట్స్ గో. స్టార్టింగ్లో ఉన్నాము మనం. సౌండ్స్ ఫస్ట్ అయితే వస్తారు నన్ను, సౌండ్స్ కూడా ఉంటాయి పక్కనే. జస్ట్ మిస్ అప్ప తలపై నుంచి వెళ్ళింది అది. ఓకే 35 క్వాలిఫై అవుతారు కాబట్టి నాకు తెలిసి అంత కష్టమేమి ఉండదు ఇది. గుద్దేశారు వీళ్ళు నన్ను, పక్కైతే వచ్చారు. నో అమ్మయ్యా, అయిపోయింది. ఇప్పుడు ఎగిరి ముందుకెళ్ళాలి. కింద పడిపోయాను. చీ కొంచెం ముందు అబ్బా, అంతే. మేబీ ఇటు పక్క నుంచి వెళ్ళిపోవడం ఈజీగా ఉంటుంది, ఇంకా రిస్క్ తీసుకోవడం ఎందుకు మనం. ఓకే నైస్, లాస్ట్ ఆప్షన్లో ఉండేది. అరే నో జస్ట్ మిస్ అబ్బా, అసలు వెళ్ళిపోయాడిని. ఓకే ఇప్పుడు వెళ్ళిపోతాంగా. ఎస్, దానిపైన పడాలి కదా, మధ్యలో నుంచి వెళ్ళిపోయాను నేను. నైస్, అయిపోయిందబ్బా. క్వాలిఫై అయితే అయిపోయాం మనం ఫస్ట్ రౌండ్. అండ్ QE అంట మన ప్లేయర్స్ని చూపించడానికి. అవును, స్పెషల్ చేద్దాం వీళ్ళల్లో. మనోడి స్కిన్ బలి ఉందబ్బా, ఏంటో అయిపోయింది కూడా ఎక్స్పెక్టెడ్ చేసే లోపు. రిమైన్. చూద్దాం. మోస్ట్లీ నాకు తెలిసింది 1 hour నుంచి 1.5 hour దాకా ఆడతాను నేను. అండ్ ఫాల్ గైస్ ఆడేటప్పుడు టైం కూడా తెలియదు అనమాట. గెలుస్తూ ఉంటే, ఓడిపోతుంటే మాత్రం ఒక గేమ్కి చిరాకు వచ్చింది మనకి. చూద్దాం ఒక్కసారి అన్నా గెలుస్తామో లేదో. విక్టరీ క్రౌన్ సంథింగ్ ఏదో ఉంటుంది కదా ఫాల్ గైస్లో, అది వస్తుందో చూద్దాం. క్రౌన్ దీంట్లో చాలా వరకు కొత్త లెవెల్స్ కూడా వచ్చాయి అబ్బా. నేను జస్ట్ ఇప్పుడే అప్డేట్ చేశాను అనమాట గేమ్ ఆడే ముందు. ఈ లెవెల్ నేను ఇప్పటిదాకా ఆడలేదు. ఎదువరకు ఆడగాని ఎదువరకంటే 4-5 months అవుతున్నట్టుంది గేమ్ ఆడి. 4-5-6 months దాకా అయింది. 6 months దాకా అవుతున్నట్టుంది. ఫౌండ్ ది ఫ్రూట్ అండ్ అవాయిడ్ ది రైజింగ్ స్లైమ్ అండ్ ది స్క్రీన్ షోస్ ది క్వాంటిటీ ఆఫ్ ఎ టైప్ ఏదో ఇచ్చాడు. స్టైల్ ఆఫ్ ఎ ఫ్రూట్ మ్యాచింగ్ దట్ నెంబర్. కౌంట్ ది ఫ్రూటా? ఏం కౌంట్ చేయాలి ఫ్రూట్ని? 2 ఉన్నాయి. ఓకే, అదేంటప్పా, దాన్ని ఇచ్చిన దాని మీద నుంచోకూడదు మనం. దాని మీద నుంచోవాలని నాకు అర్థం కాలా. ఈ లెవెల్ ఏం జరిగిందో నాకు అర్థం కాలేదు అబ్బా. ఒకసారి మళ్ళీ చూడాలి దీనికి.
మనకి ఇంకా అర్థం కాలేదు. మళ్ళీ స్టార్ట్ చేద్దాం మనం. ఓకే గైస్, లెట్స్ గో. సెకండ్ టైం మళ్ళీ. ఫస్ట్ టైం మనకి సెకండ్ రౌండ్లో ఓడిపోయాం అనమాట. ఆ లెవెల్ నాకు ఇదివరకు ఆడలేదు, సో నాకు తెలియదు ఆ లెవెల్లో ఏం చేయాలో కూడా. అండ్ యస్ గాయస్, న్యూ వ్యూవర్స్లో ఎవరన్నా మైన్క్రాఫ్ట్ చూసే వాళ్ళు ఉన్నారు అంటే నాకు ఇంకో ఛానల్ ఉంది, దానిలో మనం మైన్క్రాఫ్ట్ అప్లోడ్ చేస్తాము. సో మైన్క్రాఫ్ట్ చూస్తాము అంటే ఆ ఛానల్ ఒకసారి చెక్ చేయండి మీరు. ఓకే, బాగుంటుంది. సో చాలా మంచి సబ్స్ కూడా వచ్చాయి, వ్యూస్ కూడా చాలా బాగుంటున్నాయి, రీచ్ కూడా బాగుంటుంది, కంటెంట్ కూడా అలాగే ఉంటుంది అనుకోండి. సో మైన్క్రాఫ్ట్లో ఇంట్రెస్టెడ్ ఉన్నారు అంటే మర్చిపోకుండా దాన్ని సబ్స్క్రైబ్ చేయండి. మోస్ట్లీ నా దగ్గర కొత్త వ్యూవర్స్ ఎవరు రారు, బట్ ఇన్ కేస్ వచ్చారు అంటే ఆ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. అండ్ ఈ ఛానల్కి ప్రో 15th నవంబర్కి అలాగన్నా నేను 1000 సబ్స్క్రైబర్స్ చేయాలన్నమాట. లైక్ నాకు అది ఛాలెంజ్ అనమాట. ఫుల్తో ఛాలెంజ్ చేసి స్టార్ట్ చేస్తాను నేను ఈ ఛానల్ని. 15th నవంబర్ అంటే గట్టిగా ఇంకో 2 months కూడా లేవబ్బా. సో 2 months లోపు మనం 1000 సబ్స్ చేయాలి. ప్రజెంట్ వచ్చేసి 122 సబ్స్ దగ్గర ఉన్నాము. అయిపోవాలి బ్రో, మీరు చేయాలి. మరి ఎలా చేస్తారో చూద్దాం. అండ్ కంటెంట్ కూడా మంచి మంచిగా అప్లోడ్ చేస్తుంటాను నేను, అది కూడా ట్రై చేద్దాం. ఓకే, దీనికి లోడింగ్కి మాత్రం ఎంతసేపు పట్టదు మనకు అర్థం కాదు. 60 members ప్రజెంట్ ఆడుతూ ఉండరా, అసలు ఆన్లైన్లో లేరా? రన్ అండ్ బ్యాలెన్స్ అక్రాస్ రోస్ ఆఫ్ సీసా టు రీచ్ ది ఫినిష్ లైన్. ఇది చాలా సార్లు ఆడానబ్బా నేను, చాలా అంటే చాలా సార్లు. ఇది ఫస్ట్ నుంచి ఉన్న లెవెలే కదా. ఓకే, మళ్ళీ ఫస్ట్లో ఉన్నాం మనం. మన డ్రెస్ ఏంటబ్బా ఇది? పడేస్తారు వీళ్ళను, అర్థమైపోతుంది నాకు. ఓకే నైస్, మంచి పేస్లోనే వెళ్తున్నాం. దీనికి లాస్ట్లోకి వెళ్ళే కొద్దీ బ్యాలెన్స్ చేయడం చాలా కష్టం అయిపోతుంది అబ్బా. జస్ట్ ఎక్కడి నుంచే చొక్కలు కనిపిస్తాయి అనమాట. ఇంక మనకి పడిపోతాం, ఇంకా అంతే ఎక్స్పెక్టెడ్. అది అలాంటివి జరుగుతూ ఉంటాయి అనమాట, ఇంకా పట్టించుకోకూడదని. నైస్, ఆ పింక్ కలర్ తిప్పి ఇటు రావాలి ఎలాగన్నా. నైస్ 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 నైస్, లాస్ట్ రంగ్ ఉంటుంది. ఓకే, ఇది దాటేసాం అంటే లెవెల్ కంప్లీట్ అయిపోద్ది మనకి. అందరూ ఇటే వచ్చేస్తున్నారు, వెయిట్ పెరిగిపోద్ది మరి చూడాలి. మరీ స్ట్రైట్ అయిపోయింది అబ్బా, ఇదైతే పడిపోతానే వెళ్తే. ఇది బాగా స్ట్రైట్ అయిపోతుంది అబ్బా. దాని మీద ఎక్కడం కరెక్ట్ ఏమో మేబీ, ఎల్లో మీదకి. పింక్ అయితే అసలు ఇటు రావట్లేదు అనమాట మనకి. వచ్చాం అమ్మయ్య ఫైనలీ. అండ్ ఇంకా చాలాసేపు ఉందబ్బా మనకి, ఇంకా స్లోగా ఆడుకోవచ్చు మనం ఎక్కడి నుంచి. ఓకే, ఇమోజీస్ కూడా ఉంటాయి కదా ఇక్కడ. భలే ఉంటాయి అబ్బాయి. తిండి తోసేస్తాడు ఇంకా. ఇక్కడి నుంచి అక్కడికి ఏం తోయగలడు ఆడైనా సరే నన్ను. ఇది భలే ఉందా అబ్బాయి, ఎక్కిరేస్తున్నారు వాళ్ళని. ఓకే, మొత్తానికి ఇప్పుడు 26 members క్వాలిఫై అయ్యారు. 42లో మనం కూడా వెళ్ళిపోదాం ఇంకా. పాప మనోడు వాళ్ళు ఇరికిపోయాడు అబ్బా కింద. ఫస్ట్ లెవెల్ బాగానే దాటేస్తాం, ఈజీగా స్మూత్గా అయిపోద్ది అనమాట. సో అయిపోయింది మళ్ళీ. అవాయిడ్ ది మూవింగ్ డోర్స్ అండ్ రేస్ టు ది ఫినిష్ లైన్. ఇది కూడా ఈజీనే అబ్బా. అండ్ దీనిలో కొన్ని చేంజెస్ చేసినట్టున్నారు కదా. అవే ఏదైతే చూపించాడు అది ఇదివరకు ఉండేది కాదు మరి. ఎస్, ఇది ఉండేది కాదనమాట, ఇదివరకు కొత్తగా పెట్టినట్టున్నారు అది. ఆహా,
30 మెంబర్స్ అబ్బా, తక్కువ మంది క్వాలిఫై అవుతారు బాగా. సో తొందరగా వెళ్ళిపోవాలి, మనం చాలా తొందరగా వెళ్ళాలి. థర్టీ 30 అవుతారు అవును కదా. ఇందాక ఎంతమంది క్వాలిఫై అయ్యారు? 35 చూడలేదు నేను, మర్చిపోయాను. ఓకే లెట్స్ గో. అమ్మయ్య అయిపోయింది, వెళ్ళిపోదాం. ఇంకా రిస్క్ తీసుకోను నేను, మనకి దీనిలో పెద్ద ఎక్స్పీరియన్స్ కూడా లేదు. చాలా మంది తర్వాత మళ్ళీ ఆడుతాం అనమాట. అండ్ గైస్ నెక్స్ట్ వీడియోలో వాలరెంట్ ఆడనా వద్దా కమెంట్ చేయమన్నా కదా. వాలరెంట్తో పాటు రాకెట్ లీగ్ కూడా రెడీగా ఉంది నా దగ్గర. సో రెండింటిలో మీరు ఏదైనా గేమ్ నేమ్ చెప్పారు అంటే అది ఆడదాం మనం ఖచ్చితంగా. ఓకే, రాకెట్ లీగ్, వాలరెంట్ చూద్దాం, ఏది ఎక్కువ మంది చెప్తే అది ఆడదాం అంతే. నాకైతే పర్సనల్గా వాలరెంట్ నేను ఆడితే మీరు చూస్తారని నమ్మకం లేదు, అంత చండలంగా ఆడతాను అనమాట. బికాస్ ఆల్రెడీ మీరు చూస్తున్నారు అంటే ప్రో ప్లేస్ని చూస్తారు వాలరెంట్లో. బట్ రాకెట్ లీగ్ అంటే కొంచెం ఫన్ ఉంటుంది కదా, దానిలో ప్రో స్కిల్స్ ఏమి ఉండవు అనమాట. మోస్ట్లీ డిఫరెంట్గా ఉంటుంది కాబట్టి గేమ్. రాకెట్ లీగ్ గురించి మీకు తెలియదు అంటే ఫుట్బాల్లా ఉంటుంది అది. ఫుట్బాల్ కోర్ట్లో మనకి కార్స్ ఉంటాయి అనమాట, మనమే ఆ కారు అండ్ గోల్ కొట్టాలి అంతే. డిఫెండ్ చేసుకోవాలి, గోల్ కొట్టాలి అంతే. ఒక ఫుట్బాల్ గేమ్ ఆడుతుంటే ఉంటుంది, బట్ మన ఒక కార్ అంతే. రాకెట్ లీగ్ చాలా బాగుంటుంది గేమ్ అయితే. అండ్ ఈ ఫ్రూట్స్ ఏంటబ్బా, ఫ్రూట్స్ వస్తాయని ఎక్స్పెక్ట్ చేయలేదు నేను. ఏదో చేస్తున్నాను, మొత్తం అటు ఇటు తిరుగుతూ నన్ను దోషిస్తాలు ఉన్నారు వీళ్ళు. నైన్ ఎలిమినేటెడ్ అంటే 12లో ఇంకొక 2 ఎలిమినేట్ అయిపోతే చాలబ్బా, నేను ఒకరు ఉండే చాలు. కానీ ఆ ఇద్దరిలో నేను ఉండకూడదు. అమ్మయ్య అయిపోయిందబ్బా, నైస్. ఈ లెవెల్లో ఇద్దరికి నేను ఆడేటప్పుడు ఫ్రూట్స్ వచ్చాయి కాదనమాట. అండ్ ఫ్రూట్స్ పెద్ద ఆబ్స్టికల్స్లో కూడా అనిపించట్లా, బికాజ్ మనం కవర్ తీసుకోవచ్చు. ఇంకా 18 ఉన్నారు. ఓకే నైస్, 18లో మనం ఒకటి. గుడ్, ఒక క్రౌన్ కొట్టాలబ్బా, మరి రికార్డ్ చేస్తాం కాబట్టి ఒక ప్రెస్టీజ్ మ్యాటర్ అనమాట. క్రౌన్ కొట్టాలి. అండ్ ఇది ఏదో లెవెల్ చాలా డిఫరెంట్గా ఉందబ్బా, ఇది నేను ఆడలేదు ఎదురుకు. స్కోర్ పాయింట్స్ బై గెటింగ్ బాల్స్ ఇన్ టు ది అపోజింగ్ టీమ్స్ బాస్కెట్, వర్క్ టుగెదర్ టు గెట్ ది విన్. ఓకే, టీమ్స్ ఉంటాయి అనమాట. మనకైతే ఎదురు మనకి ఫుట్బాల్ ఉండదు అనమాట, ఇప్పుడు బాస్కెట్బాల్ పెట్టాడు దీనిలో అంతే. ఎలా ఆడతాం అనేది మనకి తెలియదు. వర్క్ టుగెదర్ టు గెట్ విన్. ఓకే, అంటే టీమ్స్ ఉన్నట్టు వెళ్ళాక ఎల్లో టీమ్ ఒకటి, బ్లూ టీమ్ ఒకటి. అండ్ పాయింట్స్ ఎలా స్కోర్ చేయాలనేది మనకి తెలియదు దీనిలో. ట్యాప్ చేసుకోవాలి దీన్ని. మనోడు ఇక్కడ కష్టపడతాడు పాపం. మనోడు తీసుకెళ్తాడు పాపం, తీసుకెళ్ళి బ్రో. మనం ఏం చేస్తున్నాం అబ్బా, అసలు దీన్ని పట్టుకోవడం ఎలా కూడా తెలియదు నాకు. ఓకే నేనే తీస్తాను. ఆహా వదిలేసా, ఏది బాల్ అటు సైడ్కి వెళ్ళిపోయింది. జస్ట్ మిస్ అబ్బా. నన్ను పట్టేసుకున్నాడు, కరెక్ట్గా టైం పట్టేసుకున్నాడు. బాల్ ఎటు వెళ్ళింది ఎందుకు నాకు అనిపించట్లా, అటు వెళ్ళిపోయినట్టుంది అక్కడికో. మనోడు బాల్ తీసుకొస్తాడు, ఇటు పట్టేసుకుందాం మనం. మనోళ్ళనే పట్టేసుకుంటున్నా నేను. అటు వేయాలి ఇటు వేయాలి అబ్బా, నాకు అర్థం కావట్లేదు. మనం ఇంకోవైపు వేయాలి కదా. ఓకే మనం ఓడిపోతున్నాం అబ్బా ఇప్పుడు. మా టీమ్మేట్స్కి నేను ఆ టీంలో ఉన్నవి పెద్ద మైనస్ పాయింట్ అనమాట. కొరరే ఇక్కడ ఎలా వెళ్ళిపోతున్నాడు అబ్బా. ఓకే మనం అటు సైడ్కి వెళ్ళా, ఏం జరుగుతుంది? ఇది భలే ఉందబ్బా. ఓడిపోయాం, ఇంకా నాకు అర్థమైపోయింది. నేనే అనుకుంటే నాకంటే దారుణంగా ఉన్నట్టున్నారు మా వాళ్ళు. మరి నేను కనీసం డిఫెండ్ చేస్తున్నాను అబ్బా, స్కోర్ చేయకపోయినా. చాలామంది బాల్స్ పట్టుకుని అడిగి తిరుగుతుంటే ఆపేస్తూ ఉన్నాం మనం, అండ్ మళ్ళీ ఓడిపోయాం.
చెప్పా కదా. మేబీ నాకు తెలిసి ఇందాక తెలుసుంటే నెక్స్ట్ వచ్చిన లెవెల్ లాస్ట్ ఇది కదా. ఎస్ లాస్ట్ అనుకుంటుంది. అవును, మనకు ఒక క్రౌన్ వచ్చింది అబ్బా. క్రౌన్తో పాటు ఇంకా చాలా వచ్చాయి, అన్ని నేను పట్టించుకోను. కానీ ఏంటి ఇన్ని డెవలప్స్ అవుతుంది సడన్గా? ఓకే గైస్, నాకు చాలా మంది కమెంట్ చేస్తున్నారు GTA 5 ఆడమని. GTA 5 ఒక పెయిడ్ గేమ్ బ్రో. అది 1160 రూపీస్ ఏమన్నమాట. ప్రైవేట్ సైట్స్ నుంచి ఇన్స్టాల్ చేయడానికి ట్రై చేశాను, బట్ నాకైతే అవ్వట్లేదు. మీరు సక్సెస్ఫుల్గా ప్రైవేట్ సైట్ నుంచి ఇన్స్టాల్ చేసుకోగలిగారు అంటే నాకు ట్యూటోరియల్ లింక్ కానీ ఆ సైట్ లింక్ కానీ పెట్టండి, నేను ట్రై చేస్తాను. ఓకే, నేనైతే చాలా అంటే చాలాసార్లు ట్రై చేస్తాను అబ్బా. 3 hours ఏమో ట్రై చేసినట్టున్నా, నాకు డౌన్లోడ్ అవ్వలేదు. అండ్ GTA 5 అనే కాదు, PC గేమ్స్ ఫ్రీవే ఏమన్నా తెలుసు అంటే మీకు కమెంట్స్లో నాకు చెప్పండి, నేను ఆడడానికి ట్రై చేస్తాను. మీకు నచ్చినవి ఖచ్చితంగా ట్రై అయితే చేస్తాను బ్రో. బికాజ్ నాకు పెద్ద గేమ్స్ ఏం లేవన్నమాట మైండ్లో. చూస్తాను, చాలా గేమ్స్ ట్రై చేస్తాను, అడ్వెంచర్ గేమ్స్ అని, స్టోరీ మోడ్ అని. స్ట్రే అని ఒక గేమ్ కనిపించింది అబ్బా, చాలా అంటే చాలా నచ్చింది నాకు. బట్ అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. రిలీజ్ అయ్యాక ఖచ్చితంగా ఆడతాను అది ఈ ఛానల్లో. నేను కాన్సెప్ట్ అయితే బాగా నచ్చింది నాకు. సో ఒకసారి రిలీజ్ అయితే ఖచ్చితంగా ఆడతాను. అండ్ మోస్ట్లీ అందరూ హారర్ గేమ్స్ అంటారు. హారర్ గేమ్స్ నేను ఒక్కడనే ఆడుకుంటే మీరు చూస్తారా బ్రో? ఎంటర్టైనింగ్ అని అనిపించింది మీకు? నాకు డౌటే అనమాట అది. చూద్దాం, అన్ని కైండ్స్ ఆఫ్ గేమ్స్ ట్రై చేద్దాం. ఫోన్ స్టార్ట్ చేశాక స్టార్ట్ అయితే చేసాం, మరి కొంచెం టైం పట్టింది అనమాట. ఒక 15 days నాకైతే వర్క్ చాలా అంటే చాలా ఎక్కువ ఉంది. ఇది అయ్యాక పక్కా అన్ని గేమ్స్ ఆడదాం మనం. అండ్ ఇది ఇంకో కొత్త లెవెల్ అబ్బా, లిల్లీ పర్స్ అంట. బౌన్స్ ఆన్ ద డ్రమ్స్ టు మేక్ యువర్ వే టు ది ఫినిష్ లైన్. ఓకే, డ్రమ్స్ మీద బౌన్స్ అవుతూ ముందుకు వెళ్ళిపోవాలి మనం, అంతే. అంతగా ఏం లేదు దీనిలో. బట్ ఈ లెవెల్ ఎదురు కాలేదు కాబట్టి మనం ఎక్స్పీరియన్స్ లేదు. బో చాలా ఉందబ్బా ఇది లెవెల్ అయితే. అమ్మ బాబాయ్, అయినట్టేగా మనం కంప్లీట్ చేసినట్టే. దీన్ని చాలా ఉందబ్బా. నాకు తెలిసి నేను చేయలేను కంప్లీట్. చూద్దాం. ఎక్కడే పడతాను. ఓకే, పక్క నుంచి నడుచుకుంటూ వెళ్ళిపోతాను అబ్బా నేను. ఇదే బెటర్ నాకు తెలిసి. దానిపైకి జంప్ చేయాలా? నైస్. ఆహా, నో, వెనక్కి పెంచి రావాలి. ఇంకా అవ్వట్లేదు అబ్బా, ఇది చాలా దూరం ఉంది. ఎలా దీనిపైకి వెళ్ళలేదు మనం? ఎక్స్పెక్ట్ చేశాను స్టార్టింగ్లోనే ఇది మనం చేయలేమని. అమ్మయ్య, అయిపోయింది. ఎక్స్పెక్ట్ చేయలేదబ్బా నేను చేస్తాను, నేనే ఎక్స్పెక్ట్ చేయాల. ఆహా, పక్కకు పడిపోయాం. నో, జస్ట్ మిస్ అబ్బా. అది ప్రెస్ చేసి ఉండాల్సింది, జంప్ చేస్తాం కదా. ఏం జరుగుతుందబ్బా? కింద పడిపోయాం, మళ్ళీ పై నుంచి కింద పడ్డా. ఇక్కడ స్ట్రక్ అయిపోయాం మనం. చాలాసేపు అయింది నేను ఇక్కడికి వచ్చి. అసలు ఈ పట్టి లెవెల్ కూడా దాటేసి ఉండలేము, అంతసేపు పోయింది నేను ఇక్కడికి వచ్చి. పక్క నుంచి వెళ్తాను అప్ప దానికి. నో 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 14 members ఇంకా. ఫైనలీ అమ్మయ్య దాటేసాం అబ్బా. చాలాసేపు పట్టింది కదా కానీ దీనికి. నో 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 నో. చాచా దాన్ని గుద్దుకొని కింద పడిపోయాను అబ్బా నుంచి. దాటేసాం. పక్కనే అబ్బా ఇంకొంది. ఇంకొంచెం కష్టపడితే గేమ్ కంప్లీట్ చేసేయచ్చు మనం.
ఇటు పక్కన కింద నుంచి వెళ్ళిపోవచ్చు అనుకుంటా, ఈజీగా వెళ్ళిపోవచ్చు ఇటు. నాకు ఈజీ అంటే అయినట్టే అది. నో 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 నో. ముందుకు వెళ్ళిపోవాల్సింది అబ్బా. ఛాన్స్ అయితే ఉంది ఇంకా నాకు తెలిసి. మనోడు వెళ్ళిపోయాడా? అవ్వట్లేదు అబ్బా ఇది. మనకి ఏం చేద్దాం? అమ్మాయి అయిపోయింది ఇది. ఎస్ అమ్మో, ఇది అయ్యిద్ది అనుకోలేదు అబ్బా నేను. అయిపోయింది ఇది. ఎలా అయింది తెలియదు మరి నాకు. వాళ్ళు ఎందుకు అంత పైకి ఎగురుతున్నారు అక్కడ నాకు అర్థం కావట్లేదు. ఎండ్లోకి వెళ్ళిపోయి ఒకసారి వాళ్ళని స్పెక్టేట్ చేద్దామా? ఎస్ వీళ్ళు భలే ఎగురుతున్నారు అబ్బాయిలు. కానీ ఇంకొక 10 సెకండ్సే ఉంది. 9 సెకండ్స్ నాకు టైం ఉంటుందని తెలియదు అసలు దీనిలో. వెళ్ళిపోతున్నారు ఇంక ఇల్లు. పడిపోవాల్సింది అబ్బాయిలే ఉండేది వాళ్ళు. కానీ మనోడు పాపం వెళ్ళలేకపోయాడు. మనలాంటి వాడు ఆడు కూడా. అయితే మనకంటే స్లో ఉన్నాడు. ఆ లెవెల్ దాటడానికి చాలాసేపు ఉంటుంది అబ్బా. కానీ దాటాం అదే ఎక్కువ నాకు తెలిసి. ఇది మనకు తెలిసిందే అండి. ఇది చాలా కష్టం. క్లైమ్ అయితే పైకి రైజ్ అవుతూ ఉంటుంది కదా దీనిలో. ఎస్ చాలా కష్టమైన లెవెల్ అబ్బా ఇది. అయితే రెస్పాన్స్ అవ్వం కాబట్టి జాగ్రత్తగా వెళ్ళాలి. ఇలాగ అవుతాం కానీ స్లైమ్ వస్తుంటుంది కాబట్టి ఫాస్ట్గా వెళ్ళాలి. అది పాయింట్. కొత్త ఒకటి యాడ్ చేశాడు అక్కడ. అది దీనిలో రెస్పాన్స్ ఉండదు అనుకుంటా కదా, ఏమో గుర్తులో నాకు. ఫ్లేమ్ అయితే ఆల్రెడీ రైజ్ అయిపోతుంది. దానిపైన ఎగిరి వెళ్ళొచ్చు షార్ట్ కట్. అది మనకు అంత వద్దబ్బా. అటు సైడ్కి వస్తుంది ఇది నాకు తెలియదు. ఓకే వెళ్ళినట్టే అబ్బా నేను. స్లైమ్ వచ్చేస్తుంది వెనక నుంచి. ఓకే నైస్. ఇదే కష్టం అబ్బా దీనిలో. మిగతా అన్ని ఈజీయే కదా. ఈజీ అన్నాను. అయిపోయింది ఈజీయే. ఇది కష్టం అబ్బా. అమ్మయ్య ఇది కూడా దాటేసాం. నాకు తెలిసి ఇంకా ఇవి కష్టంగా ఉండవు. చూద్దాం వెళ్ళేటప్పుడు తెలుస్తుంది మళ్ళీ. వీళ్ళకి కష్టంగా ఉండదు ఇది. పక్క నుంచి వెళ్ళిపోవడం దీనికి. మనోడు ఇక్కడ వెళ్ళడానికి ట్రై చేస్తాడు. మనం కూడా ట్రై చేసేద్దాం. ఓకే మనం వచ్చేసాం. జస్ట్ మిస్. పడిపోయాం కింద. నో 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 తొందరగా వెళ్ళాలి ఇంకా. ఆహా ఆడి వల్ల స్టక్ అయిపోయానబ్బా నేను. నాకు తెలిసి ఇంకా ఇంతసేపు లేట్ చేస్తానంటే స్లైమ్ వచ్చింది ఇప్పుడు. జస్ట్ ఈ ట్రైలో వెళ్ళిపోవాలి మోస్ట్లీ. జస్ట్ మిస్. స్లైమ్ వచ్చేస్తుంది అబ్బా స్లోగా పైకి. నో పక్కన నాకు వచ్చి ఉండిపోయినప్పా. అయిపోయింది ఇంకా. ఎగ్జిట్ మళ్ళీ. అటు బాగా చెప్తున్నాడు పాపం. లాస్ట్ దాకా ఓడిపోయినబ్బా దాన్ని. ఓకే మళ్ళీ ఇంకో ట్రై. మళ్ళీ ఆడదాం మనం. ఇదే లాస్ట్ వచ్చేమో చెప్పే కదా. ఓడిపోతూ ఉంటే మాత్రం బోర్ కొట్టింది గేమ్ అయితే. బోర్ అని కాదు చిరాకు వచ్చిందబ్బా. అండ్ సోలో ప్లేయర్ మీరు గేమ్స్ ఆడుతుంటే మీకు అర్థమవుద్ది అనమాట. సోలో ప్లేయర్ ఆడితే అంత వెరైటీగా ఉంటుందా. నాతో నేనే మాట్లాడుకొని ఆడుకుంటున్నట్టు ఉంటుంది. అండ్ మల్టీప్లేయర్ గేమ్స్లో ఒక గేమ్ కనిపిస్తుంది అబ్బా నాకు. ఒకటంటే చాలా ఉంటాయి మల్టీప్లేయర్. మనకు తెలిసిందే కదా. చాలా బాగుంటాయి గేమ్స్ అయితే మల్టీప్లేయర్లో. నాకు పర్సనల్గా నచ్చుతాయి. బట్ ఆ గేమ్స్ మనకి ఇంట్రెస్టింగ్గా ఉండాలి అంటే, చూసే వాళ్ళకి బాగా నచ్చాలి అంటే, మల్టీప్లేయర్ ఆడే వాళ్ళకి ఒక్కొక్కరికి ఒక్కొక్క క్యారెక్టర్ ఉండాలన్నమాట. సో
అలా డిఫరెంట్ డిఫరెంట్ క్యారెక్టర్స్తో మనం ఆడామంటే అంటే చాలా ఫనీగా ఉంటుంది మనం చూసేటప్పుడు. లైక్ ఒక్కొక్కల పర్స్పెక్టివ్ ఒక్కొక్కలా ఉంటుంది. ఒక్కొక్కరు సీరియస్గా తీసుకుంటారు, ఒక్కొక్కరు ఫనీగా తీసుకుంటారు. అలా చాలా వెరైటీ ఉంటుంది. చాలా బాగుంటుంది కూడా నాకు తెలిసి. నా పర్సనల్ ఒపీనియన్లో అయితే మల్టీప్లేయర్ గేమ్స్ చాలా బాగుంటాయి. అండ్ మన దగ్గర ఉన్న సబ్స్క్రైబర్స్కి కానీ ఆ నెంబర్స్కి మల్టీప్లేయర్ గేమ్ ఆడడం అయితే కష్టం. సో ఇంకొక కంటెంట్ క్రియేటర్స్ ఎవరన్నా ఉంటే చూద్దాము. మీకు ఎవరన్నా తెలిస్తే చెప్పండి బ్రో. మంచి కంటెంట్ క్రియేటర్స్ ఎవరన్నా, చిన్నవాళ్ళే, పెద్దవాళ్ళు కాదు. మనం అంత పెద్ద స్టేజ్లో లేము పెద్దవాళ్ళతో ఆడడానికి కూడా. సో చిన్న కంటెంట్ క్రియేటర్స్ ఎవరైనా ఉన్నారు, మల్టీప్లేయర్ గేమ్స్ ఆడడానికి వాళ్ళు వెతుకుతున్నారు ప్లేయర్స్ని అంటే నాకు చెప్పండి, ఆడదాం. ఒకవేళ మీరే ఆడదాం అంటున్నారు అన్నా సరే ఐఎమ్ రెడీ టు ప్లే. ఇది ఎన్నిసార్లు చెప్తున్నానంటే అర్థం చేసుకోండి, నేను అంతలా వెయిట్ చేస్తాను మల్టీప్లేయర్ గేమ్ ఆడడానికి. అండ్ స్కైలైన్ స్టంబుల్ అంట, అమ్మో బాబా ఇది ఇంకో కొత్త లెవెల్ అబ్బా. కొత్త లెవెల్స్ మనకు అవ్వదు. ఏంటిది ఎంత ఉంది, ఆడాలి కూడా తెలియదు మనకి. ఇది ముందు వాళ్ళు ఫాలో అయిపోవడమే మోస్ట్లీ. ఇది పైకి తీసుకెళ్దామండి మనల్ని. వాటర్లో ఉంది అది, ఎస్ పైకి వెళ్తుంది వాటర్ కూడా. దీనిలో ఏమైనా బట్టన్ నొక్కాలా నేను? కింద పడిపోయానేంటి? ఓకే గ్రావిటీ చాలా తక్కువ ఉంటుంది అబ్బా దీనిలో. కింద పడిపోయాను. మళ్ళీ పడిపోయాను. ఏం జరిగింది అసలు అక్కడ? దాని మీద పడాలి నేను. ఆహా బాబోయ్, స్ట్రైట్కి వెళ్ళినా వెళ్ళిపోయి ఉంటాయి అబ్బా. అనవసరంగా రాంగ్ అయ్యా, సైడ్కి తిరిగా. నో ఇలా అయితే ఎలా అబ్బా? ఫస్ట్ దాని దగ్గర ఎంతసేపు కష్టపడతాం మనం. అవ్వట్లా మనకిది. ఓకే అమ్మయ్య ఫైనల్లీ. మరి బాగుంది ఇది. అసలు అలా ఎవరన్నా పడిపోతారా నేను పడ్డా కానీ. అది ప్రెస్ చేస్తే ఏమైంది తప్ప. ఆహా పాత ఏమంటే పోయిద్దా ఇంకోటి వచ్చిందంటే. ఓకే నాకు అర్థమైంది ఇప్పుడు. అర్థమైందని పడిపోయానేంటి? మరి అంత ఫాస్ట్ జరిగిపోతే ఎలా అబ్బా అది. మళ్ళీ నా వెళ్తే జస్ట్ ఇంకోటి రాగానే అమ్మంటే దాని మీదకి వెళ్ళిపోవాలి జంప్ నొక్కేసి. రౌండ్ కూడా అయిపోయింది, సగం కూడా కంప్లీట్ చేయాలి అబ్బా అది నిచ్చి. వర్స్ట్ అడను. కొత్త లెవెల్ అన్నా కదా, నాకు ఐడియా లేదు మరి. మళ్ళీ స్టార్ట్ చేద్దాం. నాకు తెలిసి ఇది లాస్ట్ టైం. సో చేద్దాం ఏదో ఒకటి. క్రౌన్ వస్తుందా రాదు చూద్దాం. లెవెల్స్ కంప్లీట్ చేస్తుంది క్రౌన్స్ వచ్చి, కానీ విన్ అయినందుకైతే క్రౌన్ రాలన్నా. లాస్ట్ ట్రై గైస్, చూద్దాం ఏమైద్దో. హౌ టు ప్లే అవైట్ ది మూవింగ్ డోర్స్. ఓకే గేట్ క్రాష్, ఇది ఈజీ లెవెలే. ఇద్దరు ఆడేసాం కూడా మనం చాలాసార్లు. నాకు డౌట్ ఒకటే అబ్బా, అసలు స్ట్రీమర్స్ అంతసేపు ఎలా స్ట్రీమ్ చేస్తారు అనేది. నేను 2 hours నాన్ స్టాప్ గేమ్ ఆడాను అంటే నా పని అయిపోద్ది ఇంకా. లైక్ ఈజీగా ½ an hour నుంచి 1 hour బ్రేక్ తీసుకోవాలి నేను. మరి వాళ్ళు 4 నుంచి 6 hours 24 hours కూడా చేస్తారు. ఎలా చేస్తారు అర్థం కాదు నాకు. అంత ఓపిక ఎలా ఉంటుంది బ్రో వాళ్ళకి మాట్లాడడానికైనా. బట్ వాళ్ళకుండే ప్లస్ పాయింట్ ఏంటంటే మల్టీప్లేయర్ ఆడతారు కాబట్టి ప్రతిసారి వాళ్ళే మాట్లాడాల్సిన అవసరం ఉండదు. నేను ఏం చెప్పినా తిప్పి మల్టీప్లేయర్కే తీసుకొస్తాను అబ్బా. నాకు అర్థమవుతుంది అది, మైండ్లో అదే ఉంది నాకు. ఇది ఇరికిపోయిందా? ఓకే వచ్చింది అమ్మయ్య. ఓకే ఈజీ కంప్లీట్ చేస్తాం మనం. కొన్ని స్టెప్లు వేద్దామా? వీడు నన్ను తోసేస్తున్నాడు, వెళ్ళిపోదాం. ఇంకా స్టెప్లు వేసేటప్పుడు నన్ను తోసేస్తున్నాడు. ఇంకా నెంబర్స్ కూడా ప్రెస్ చేయాలి నేను. మనం కదా పాప్ చేసింది.
ఓకే, మనం ఒకటి పాప్ చేసేప్పుడు అంతే. 2 పాప్ చేసాం. ఇటు సైడ్ కాంపిటీషన్ ఎక్కువ ఉంది అబ్బా, ఇటు సైడ్ అంటాను నేను. 3 పాయింట్స్ అబ్బా ఇవి. మనం ఒకటి కూడా కలెక్ట్ చేయాలి 3 పాయింట్స్ అని చెప్పి. ఇంత పెద్ద వెరైటీగా ఆడతాను నేను ఇవన్నీ గేమ్స్. నాకు అర్థం కాదు. ఎస్, ఒకటి కలెక్ట్ చేసాం. 26 మెంబర్స్ మాత్రమే క్వాలిఫై అవుతారు. దానిలో ఆల్రెడీ 2 అయిపోయారంటే స్లాట్స్ తక్కువ ఉన్నాయి. ఇంకా ఇక్కడ కూడా కాంపిటీషన్ ఎక్కువ ఉంది. ఏం చేస్తున్నా అబ్బా నేను ఇక్కడికి వచ్చి? ఇక్కడైతే అసలు ఏం లేవు కదా. ఇక్కడ అసలు ఏం లేవు. అటు సైడ్కి వెళ్ళిపోయినాయి ఇప్పుడు అన్నీ. ఓకే, ఒక్కొక్క టైంలో ఒక్కొక్క చోట ఉంటాయి. ఇవి అర్థమైందా ఇప్పుడు? ఆల్రెడీ జనాలు వెళ్ళిపోయారు అటు. పక్కన ఉన్నది కూడా నొక్కలేకపోతున్నాను అబ్బాయి. ఏం కంప్లీట్ చేస్తున్నాను కానీ ఇవి మన వల్ల కాదు. అటు సైడ్ వచ్చే మళ్ళీ కింద ఉన్నాయి అబ్బా. ఇల్లు అయ్యానే కలెక్ట్ చేసి చాలు నేను. ఓకే, సడన్గా మనం అలా కలెక్ట్ చేస్తాం. నెక్స్ట్ డేట్ వెళ్తే నెక్స్ట్ డేట్ వెళ్ళిపోయినాయి మళ్ళీ. అట్టడికి వెళ్ళాలి ఇంక తొందరగా. అక్కడ ఒక 2 కలెక్ట్ చేయాలి అబ్బా ఎలాగన్నా. నో 2 ఏంటి ఇంకా అయిపోతుంది. 22 మెంబర్స్ క్వాలిఫై అయిపోయారు అప్పుడే. 23 అబ్బా. ఇంకొక 3 కలెక్ట్ చేసి ఉంటే గెలిచేవాళ్ళం. కొత్త లెవెల్ ఇది కూడా మనకి. కొత్త లెవెల్స్ రావని ఫస్ట్ నేను చెప్తాను నేను. ఓకే గైస్, ఐ థింక్ ఇట్స్ టైమ్ టు ఎండ్ దిస్ వీడియో. గేమ్ అయితే చాలాసేపు ఆడాం, బాగానే ఆడాం, బట్ గెలవలేదబ్బా. కొత్త లెవెల్స్ వస్తున్నాయి. కొత్త లెవెల్స్ వచ్చిన ప్రతిసారి నేను ఆడలేకపోతున్నాను. అండ్ నాకు తెలిసి నేను ఓడిపోయాను అని చెప్పిన ప్రతి లెవెల్ కొత్త లెవెల్ అనుకుంటా కదా. ఒకసారి చూసేటప్పుడు మీరు అబ్జర్వ్ చేస్తే మీకు అర్థమవుతుంది అది బాగా. అండ్ ఎస్, ఇక్కడ దా చూస్తున్నారంటే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. ఐ హోప్ లైక్ దిస్ వీడియో. అండ్ మీరు ఏమైనా సజెషన్స్ ఇవ్వాలి అనుకుంటున్నారంటే కంటెంట్ చేంజ్ చేయడంలో అది కూడా ఇవ్వండి నాకు కమెంట్స్లో. ఎస్, కొత్త ఛానల్ కాబట్టి ఏదైనా రిసీవ్ చేసుకుంటాను నేను, ఎలాంటి సజెషన్స్ ఉన్నా సరే. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ గైస్. సీ యూ, టేక్ కేర్, బాయ్, పీస్ అవుట్, హ్యావ్ ఎ గ్రేట్ డే, బాయ్.